శక్తులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వారు ఎవరు? వాళ్ళు దేవదూతల స్వరం వినబడిందంట. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిందంట. వారి లెక్క కోట్ల కొలదిగా ఉందంట. ఈ కోట్ల కొలదిగా ఉన్న దూతలందరూ కలిసి అంటున్నారట, వధింపబడి ఉన్న గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. ఇప్పుడు చెప్పడం ఏమిటి? అంతకుముందు అర్హుడు కాదా? అంటే రుజువు చేసుకోక ముందు వాళ్ళకి డౌట్ ఉండే. క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు దూతలందరూ కలిసి అంటున్నారు, ఇదిగో ఒకప్పుడు డౌట్ ఉండే, ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చేసింది, మాకు స్పష్టత వచ్చింది. వధింపబడిన గొర్రెపిల్ల స్తోత్రము మహిమ ఘనత ప్రభావము బలమును శక్తియు అధికారము కూడా పొందనర్హుడు. ఆ అర్హతను రుజువు చేసుకోవాల్సి ఉంది. రుజువు చేసుకున్నాడు. ఓకే, అంతకుముందు ఆయన అధికారే, తండ్రిలో ఒక భాగం కాబట్టి. కానీ భూమి మీదకి వచ్చి మరొక్కసారి అధికారాన్ని ప్రూవ్ చేసుకొని రెండవసారి కూడా తానే సర్వాధికారిగా రుజువు చేయబడ్డాడు. ఇప్పుడు పాడొచ్చా మనం? సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. దేవునికి మహిమ. ఇప్పుడు సింహాసనం ఎక్కి కూర్చొని అంటున్నాడు, అబ్బాయి ప్రభుత్వం అందరా అంటున్నాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది మీకు. ఏమంటున్నాడు తెలుసా? ఏయ్ ప్రభుత్వం మందిగా ఇంకా కానీ అంటున్నాడు. ఇది భూమి మీద ప్రభుత్వాలు కాదు, ఈ భూ ప్రపంచం సంబంధించి ప్రభుత్వం కాదు, యావత్తు విశ్వమంతటి మీద ప్రభుత్వం అన్నది. ఎలా మనదైందంటే, ఇదిగో నేను జయించి ఉన్నాను, సింహాసనం ఎక్కి ఉన్నాను, తండ్రి పక్కన కూర్చొనున్నా. ఇక మీ పక్షంగా మాట్లాడడానికి ఎనీ టైం నేను లైన్లో ఉన్నా. సర్వాధికారిగా ఉన్నా, విజ్ఞాపనకర్తగా ఉన్నా, ఉత్తరవాదిగా ఉన్నా,